హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆయన కొన్ని స్నేహితుల కథలు, స్నేహితులలో ఉన్న అనుభవాల గురించి కొన్ని చెప్పబోతున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మనతో పంచుకోబోతున్నారు. అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సరే, వాళ్ళు ఎవరి గురించి, ఎవరెవరి స్నేహితుల గురించి చెప్పబోతున్నారు? ఇవాళ రజనీకాంత్ తెలుసు కదా, తలైవర్ రజనీకాంత్. రజనీకాంత్ అనేటటువంటి వ్యక్తి బెంగళూరులో ఒక సిటీ బస్సులో కండక్టర్గా పనిచేసేవాడు. కండక్టర్గా పనిచేస్తూ నాటకాలు ఆడేవాడు. సో రజనీకాంత్ ఆ టాలెంట్ గమనించి ఆ డ్రైవర్ రాజబహదూర్ అతను ఏం చేశాడు, ఒరే నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడ కాదు మెడ్రాస్ వెళ్ళు అన్నాడు. మెడ్రాస్ వెళ్ళి ఏం చేయాలన్నాడు. అక్కడ కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టారు, యాక్టింగ్ స్కూల్ పెట్టారు, ఆ యాక్టింగ్ స్కూల్లో చేరి యాక్షన్ నేర్చుకోవాలన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టాలి, మెయింటెనెన్స్ అంటే నేను పంపిస్తాను వెళ్ళాను అన్నాడు. ఇతని మీద అతనికి అంత నమ్మకం, తర్వాత అంత గురి అతని మీద, అంత మంచి ఫ్రెండ్ అనమాట అతను. సరే, అతని సలహా ప్రకారమే మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు చదివాడు. చదివిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు, వేషాల కోసం తిరిగాడు. తర్వాత పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ అయిన తర్వాత రాజబహదూర్ని ఫ్రెండ్స్ని పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకొని చక్కగా భోజనం పెట్టి వాటితో చక్కగా కబుర్లు చెప్పుకొని వాళ్ళిద్దరూ థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని చాలా ఆనందించారు. అటువంటి ఫ్రెండ్ రజనీకాంత్కి. అలాగే రజనీకాంత్ కూడా అతనికి మంచి ఫ్రెండ్, రాజబహదూర్ అతని పేరు. సో రజనీకాంత్ అంత గొప్పవాడైనా సరే, ఎంత సూపర్ స్టార్ అయినా సరే, ఆ రాజబహదూర్ అనేటటువంటి ఫ్రెండు రజనీకాంత్ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. నీకేం కావాలో చెప్పురా అని అడిగేవాడు రజనీకాంత్, కానీ తను ఏమీ ఆశించలేదు. అటువంటి ఫ్రెండ్షిప్, అటువంటి ఫ్రెండ్స్ గురించి, ఆ ఫ్రెండ్షిప్ గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. అలాగే మన సినిమా ఫీల్డ్లో బాపు గారు, రమణ గారు, బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, వాళ్ళు ఇద్దరు దే ఆర్ 2 in 1, 1 in 2. వాళ్ళు ఇద్దరు వ్యక్తులైనా సరే, బాపు గారు అంటే రమణ గారి గురించి చెప్పాలి, రమణ అంటే బాపు గారి గురించి చెప్పాలి. ఆయనది సాహిత్యం, ఈయనది చిత్రకళ. వాళ్ళిద్దరూ కలిసి అద్భుతమైనటువంటి సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం అనేటువంటి సినిమాలు తీశారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు కూడా అలాగే కలిసిపోయాయి. ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే వాడిది. మొదటి పరిచయం అయ్యేటప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారిని ఒక 5 రూపాయలు అప్పివయ్యా అని అడిగేవాడు. 5 రూపాయలు అప్పిచ్చేవాడు ఈయన. ఆ 5 రూపాయలు తిరిగి ఇవ్వకుండానే మరొక 5 రూపాయలు ఇవ్వయ్యా అని ముళ్ళపూడి వెంకటరమణ గారు అడిగేవాడు. అడిగితే బాపు గారు విసుక్కునేవాళ్ళు. అలాగా ప్రారంభమైనటువంటి వాళ్ళ పరిచయం ఫ్రెండ్షిప్గా మారి, బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయికి అనుకుంటా ఆయన సొంత ఖర్చులు పెట్టి పెళ్లి చేసి ఆ ఖర్చు అంతా చాలా భరించాడు ఆయన. తర్వాత వాళ్ళు కూడా ఆ 2 ఫ్యామిలీస్లు కూడా అలా కలిసిపోయాయి. కిందన గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఆడవాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండేవాళ్ళు. బాపు గారు, రమణ గారు మాత్రం వాళ్ళిద్దరు కలిసి మీదన ఉండేవాళ్ళు. సో ఈయనది సాహిత్య రంగం, ఆయనది చిత్రకళా రంగం. తర్వాత రమణ గారు ప్రొడ్యూసర్ అయ్యాడు, ఆయన డైరెక్టింగ్ చేశాడు. మొట్టమొదటి సాక్షి అనేటటువంటి సినిమా తీశారు. ఆ సాక్షితోనే, సాక్షి ఫస్ట్ సినిమాకి వాళ్ళకు అవార్డు వచ్చింది. వాళ్ళ ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. వాళ్ళిద్దరి గురించి, వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ దగ్గర నేను సంపూర్ణ రామాయణం అనేటటువంటి గొప్ప కళాకంఠం సినిమా చేశాను నేను. వాళ్ళిద్దరూ అన్యోన్యాన్ని నేను కళ్ళారా చూసిన వాళ్ళని. తర్వాత వాళ్ళిద్దరు తీసినటువంటి సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం లండన్ ఆర్కీవ్స్లో ఉన్నాయి సినిమాలు. లండన్ ఆర్కీవ్స్ అంటే ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప సినిమాలన్నింటినీ అక్కడ ప్రిజర్వ్ చేస్తారనమాట. సో అటువంటి గొప్ప సినిమాలు తీసినటువంటి జంట వాళ్ళు. వాళ్ళిద్దరి గురించి నేను కవిత రాస్తూ మైత్రి అనేటటువంటి మాటలో వాళ్ళిద్దరూ చెరో అక్షరం అన్నారు. సో అంత గొప్ప స్నేహం వాళ్ళది.
తర్వాత రామోజీరావు గారి దగ్గర భగవద్గీత చేశారు వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంది. ఆ భగవద్గీత సీరియల్ వచ్చేటప్పుడైతే ఆ ఎపిసోడ్ వచ్చే టైంకి ఇంటిల పాది వచ్చి కూర్చుని చూసి ఆనందించేటటువంటి వాళ్ళు. టీవీ లేనటువంటి వాళ్ళు పక్కిళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఈ ఇంట్లో వాళ్ళ స్నేహితుల ఇంట్లో కూర్చుని టీవీ చూసి చాలా ఆనందించారు. చాలా ఆ భగవద్గీత వచ్చిన అన్నాళ్ళు కూడా నిజంగా తెలుగు వాళ్ళందరికీ పండగ అనమాట. అటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి గొప్ప స్నేహితులు వాళ్ళు. ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకోవాలంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అన్నారు. అంటే అవసరంలో ఆదుకునేటటువంటి వాడే మంచి మిత్రులు అని. తర్వాత ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ షిప్ టు క్రాస్ ది సీ ఆఫ్ లైఫ్. స్నేహం అనేటటువంటిది జీవితం అనేటటువంటి ప్రయాణంలో చాలా గొప్పది అని ఒక సే అనమాట. ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వర్షిప్. అంత గొప్పది. తన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు దూరమైనా సరే నిజమైన స్నేహం ఆ స్నేహితులు ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని నిస్వార్థంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏది ఆశించకుండా ఉంటారు. బట్ ఒకళ్ళకి ఆపద వచ్చినా ఏదైనా అవసరం వచ్చినా సరే వీళ్ళు ఆదుకుంటారు. అదే నిజమైన ఫ్రెండ్షిప్. అసలు కుటుంబ బంధాల కన్నా స్నేహబంధం అనేటటువంటిది ఉండాలి. ఈ స్నేహం అసలు మతాలకు కానీ కులాలకు కానీ వర్గాలకు కానీ అతీతంగా ఉండేటటువంటిది స్నేహం. ఇప్పుడు మతాలు అంటే మనం సృష్టించుకున్నవి. మతాలు కానీ కులాలు కానీ వర్గాలు కానీ మనం సృష్టించుకున్నవి. సో అటువంటి భేదం లేకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఏమన్నాడు? జగమంతా కుటుంబం నాదే అన్నాడు. ఈ జగం కుటుంబం అంతా నాదే అని అన్నాడు. సో అటువంటి విశాల దృక్పథం సుహృద్భావం ఉండాలి మానవుల్లో. గురజాడప్పర్ ఏమన్నాడు? పూను స్పర్ధను విద్యలందే వైరమును వాణిజ్యం అందే అన్నాడు. స్పర్ధ అనేటటువంటిది విద్యలోనే ఉండాలి. అంతేగాని అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. కానీ స్నేహితులై ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఉండాలి. ఆ స్పిరిట్ ఉండాలి. నువ్వు సినిమా బాగా తీస్తే నీకన్నా నేను బాగా తీస్తాను. నువ్వు బాగా పరిగెత్తితే నీకన్నా నేను స్పీడ్గా పరిగెత్తుతాను. అలాగా నువ్వు ఒకటైతే అంతకన్నా నేను మించి ఉంటాను అనేటటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ ఉండాలి. ఉదాహరణకి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళ వృత్తిలో కాంపిటీటర్స్, బట్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే ఏ ఫీల్డ్లోనైనా ఒక ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఒక మనిషి ప్రేమించడం అనేది చాలా గొప్ప విశేషం. జీసస్ అదే చెప్పాడు. లవ్ యువర్ ఎనిమీ యాజ్ లవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ శత్రువును కూడా అలాగా ప్రేమించాలని అన్నాడు. సో వ్యక్తికి మధ్య, ఒక వర్గానికి మధ్య విభేదాలు లేకుండా స్నేహభావంలో కలిసి ఉంటే ఆ సమాజం గొప్పగా ఉంటుంది, ఆ గ్రామం గొప్పగా ఉంటుంది, దేశం గొప్పగా ఉంటుంది. అలాగే ప్రపంచ శాంతి. ఇప్పుడు చాలా చోట్ల మత విద్వేషాలు పెంచుకొని కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఏమొస్తుంది మతం వల్ల? మతం అనేది మనం సృష్టించుకున్నది. అంతే, అది ఊడిపడిందేం కాదు. కులం అనేది మనం సృష్టించుకున్నది. ఇప్పుడు 4 రకాల వృత్తులు చేసేటటువంటి వాళ్ళు మంగళ అన్నారు, చాకలు అన్నారు, కమ్మ అన్నారు, రెడ్లు అన్నారు. వాళ్ళు చేసేటటువంటి వృత్తుల ద్వారా వచ్చినటువంటి ఆ భేదాలే కానీ మానవ జాతి అంతా ఒకటి. వాడు పేదవాడైనా గొప్పవాడైనా, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కుచేలుడు ఉన్నాడు. ఈయనేమో దేవుడు, ఆయనేమో కుచేలుడు, అంటే చాలా పేదవాడు. సో అతన్ని స్నేహితుల్ని చూడటానికి వచ్చేటప్పుడు అతని ఇంట్లో ఉండేటటువంటి అటుకులు మూట కట్టుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కానీ ఆ అటుకులు ఇవ్వటానికి కృష్ణుడికి ఇతను బిడి పడుతున్నాడు. కానీ నా కోసం ఏం తెచ్చావు కూచేలా ఇట్టతి అని ఆ మూట తీసుకొని, ఆ మూటలో అటుకులు తీసుకొని చాలా ప్రియంగా తింటున్నాడు. పక్కనున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ఏంటి అతను తెచ్చిన అటుకులు తెచ్చావని. అది స్నేహంలో ఉన్న మాధుర్యం అంత గొప్పగా ఉంటుంది. స్నేహ మాధుర్యం, స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోని తరిగిపోని జీవితాంతము అని పాట. స్నేహం మీద అద్భుతమైనటువంటి పాటలు రాశారు. సో మనిషిని ప్రేమించాలి, మనిషితో స్నేహం ఉండాలి. సో ఈ రాజ్యాల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య ఇవన్నీ మానవత్వంతో ఆలోచించి ఆ వైషమ్యాలను తగ్గించుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగి ఆ ఎలక్షన్స్లో కమ్మ వాళ్ళని తర్వాత కాపుల్ని ఏకం చేశాడు పవన్ కళ్యాణ్. సో వాళ్ళు ఎప్పుడు కలవరు, అటువంటి వాళ్ళని కలిపాడు. సో అక్కడ కులం ప్రధానం కాదు, అక్కడ స్నేహభావంతో ఒక పిలిపిచ్చాడు. మతాలు కులాలు కాదు, మానవులంతా ఒకటే జాతి, కాబట్టి స్నేహభావంతో రండి, అందరం కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మిద్దాం అనేటటువంటి పిలిపిచ్చేసరికి అతని మీద నమ్మకంతో వాళ్ళు కలిసి వచ్చారు. అలాగే కాపులు కమ్మవాళ్లే కాకుండా రెడ్లు కూడా కలిసి వచ్చారు, మిగతా వాళ్ళు కూడా కలిసి వచ్చారు. సో అలాగా కలిసి ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకొని స్నేహాన్ని పెంపొందించుకున్నందువల్ల వాళ్ళు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారు. ముందు ముందు కూడా ఆ స్నేహభావం అది కూటమి అయ్యింది. కూటమి అంటే కలయిక. అలాగే 3 పార్టీలు కలిసాయి. సో పార్టీలు కలవటమే కాకుండా, మనుషులు కలవటమే కాకుండా, తర్వాత వైషమ్యాలు లేకుండా అందరూ కలిసి వచ్చేటటువంటి ఫలితం ఆ స్నేహం, అది సమాజాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు ఒకళ్ళు ద్వేషించుకుంటూ, కొట్టుకుంటూ, తన్నుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే ఏమొస్తుంది? వాళ్ళకి నష్టమే, వీళ్ళకి నష్టమే. అదే కలిసి ఉన్నారనుకో, సో ఆ ఆనందం వేరు. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుపడితే తీరని దుఃఖం అనేటటువంటి ఒక పాట కూడా ఉంది. సో స్నేహం అనేటటువంటిది చాలా గొప్పది. ఆ స్నేహాన్ని అర్థం చేసుకుని, అసలు పిల్లలు ఎంత సరదాగా ఉంటారు. వాళ్ళు కులం వేరైనా సరే, ఒక ముస్లిం అబ్బాయి ఉన్నా సరే, ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అబ్బాయి ఉన్నా సరే, ఒక హిందూ అబ్బాయి ఉన్నా సరే, వాళ్ళు క్లాసులో పక్కపక్కన కుంటుంటారు. వాడు తెచ్చుకున్నది వీడికి ఇస్తారు, వీడి తెచ్చుకున్నది వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్నేహభావమే తప్పించి వేరే ఆలోచనలే ఉండవు. అంత స్వచ్ఛంగా ఆ పిల్లల మనసులు అయితే ఎంత తేటతెల్లంగా ఉంటాయో. సో అటువంటి మనసులు కలిగి పెద్దవాళ్ళు కూడా మెలిగితే సమాజం చాలా గొప్పగా ఉంటుంది. సో ఆ స్నేహం, ఆ సుహృద్భావ అన్ని దాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దేశాలు కాట్లాడుకోవటం, మతాలు ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని ద్వేషించుకోవటం, ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవి, మనం స్వార్థంతో సృష్టించుకున్నవి. ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి, ఈ వైషమ్యాలని విడిచిపెట్టి స్నేహంతో మెలిగినటువంటి నాడు మన కుటుంబం బాగుంటుంది, మన పక్క వాళ్ళతో సఖ్యత ఉంటుంది, తర్వాత ఇచ్చి పుచ్చుకోవటాలు ఉంటాయి, ఒకళ్ళ అవసరంలో ఒకళ్ళు ఆదుకునేటటువంటి ఉంటాయి. ఒక పేదవాడి కుటుంబం ఉందనుకో, ఆ పేదవాడి కుటుంబంలో ఎవరికో జబ్బు చేసింది, ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి, వాడి దగ్గర డబ్బు లేదు. అట్టేటప్పుడు ఒక పక్కింటి వాడు, డబ్బున్నవాడు సహాయం చేస్తాడు. సో ఈ విధంగా స్నేహాన్ని పెంపొందించుకొని ఒకరికొకరు సఖ్యంగా ఉండి సుహృద్భావాన్ని పెంచుకుంటే మనం బాగుంటాం, మన పక్క వాళ్ళు బాగుంటారు, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం, మన దేశం మొత్తం విశ్వశాంతి. ఇప్పుడు ఈ మత ప్రవక్తలు కూడా, బుద్ధుడు కానీ, జీసస్ కానీ, ఏ దేవుడైనా సరే చెప్పింది ఏంటంటే అల్లా అనేటటువంటి వాడు ఒక్కడే. కాబట్టి ఏ మతం చెప్పినా, ఏ ధర్మం చెప్పినా సరే దేవుడు ఒక్కడే. కాబట్టి అది మనసులో పెట్టుకొని అందరూ ఈ వర్గ వైషమ్యాలు, విభేదాలు మర్చిపోయి స్వార్థ చింతన మాని స్నేహభావాన్ని పెంచుకుంటే విశ్వశాంతి లభిస్తుంది.
దానికోసం పరితపిస్తున్నారు ఇప్పుడు. యుద్ధాలు, దేశాలు, అణుబాంబులు, ఇవన్నీ దేనికి? ఇది విధ్వంసం సృష్టించుకోవటానికి. ఒక బాంబు వేస్తే కొన్ని వేల మంది చచ్చిపోతారు. దానివల్ల ఉపయోగం ఏంటి? సో ఫైనల్గా ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా సఖ్యతగా ఉండి స్నేహభావాన్ని పెంపొందించుకుంటే చక్కగా ముద్దపప్పులో నెయ్యి వేసినట్టు, తర్వాత పెరుగన్నంలో ఆవకాయ నంచుకున్నట్టు చక్కగా ఉంటుంది. అది స్నేహవంతం అనేటటువంటిది. తర్వాత మెడ్రాస్లో మైత్రి అని ఒక నాటకం రాశాను నేను. మైత్రి అని ఒక నాటకం రాసి ఆంధ్ర క్లబ్లో వేశాను. ఆంధ్ర క్లబ్లో వేస్తే ఆ నాటకానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఆంధ్ర క్లబ్ చాలా ఫేమస్. అది ఆ క్లబ్లో నాటకం వేసినప్పుడు సాలూరు రాజేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, పిల్లలందరినీ తీసుకుని వచ్చారు. ఆ నాటకంలో స్థూలంగా కథ ఏంటంటే, ఒక జంట ఉంటారు. ఆ జంట చాలా అన్యోన్యంగా ఉంటారు. అన్యోన్యంగా ఉండేటప్పుడు ఒకానొక టైంలో హస్బెండ్ ఏమో కరెంటు షాక్ తగిలి ఇలా అయిపోతాడు. కాలు చేయి పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. సో ఒక ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి దిగుతాడు. అబ్రాడ్ నుంచి దిగి ఈ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి వాటేసుకుంటాడు. వాటేసుకున్న తర్వాత వీడు ఆల్మోస్ట్ ఒక అంగవైకల్యం ఉన్న వాళ్ళగా తయారైపోతాడు. సరే ఏంట్రా ఇలాగైపోయావు అంటే, కరెంట్ షాక్ తగిలింది అది ఇదని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ వచ్చినటువంటి ఫ్రెండ్ చాలా అందగాడు. సో ఇతని వైఫ్ ఉంది కదా, ఈ వైఫ్ ఏమో తన భర్త అవిటివాడు అయిపోయాడు. ఆ వచ్చినవాడు చాలా అందగాడు ఫ్రెండ్. అతని మీద మోజుపడుతుంది. అతని మీద మోజుపడితే వాడు కూడా ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుండగా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే, సరిగ్గా వాడు అమ్మాయిని వాటేసుకునేటప్పుడు వీడు చూసి ఒక్కసారి కోపంగా, అక్కడ చైర్ ఉంటాయి, పెద్ద స్టూల్ ఉంటే బరువుగా ఉంటుంది అది, ఆ ఇనుప చైరు, అది ఎత్తుకొని ఇట్టగాడిని కొట్టడానికి ఎత్తాడు. అప్పుడు ఫ్రెండ్ అంటాడు, ఆగు సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అంటాడు. ఏంటని అంటాడు, నీకు కరెంటు షాక్ తగిలింది, మళ్ళీ ఒక షాక్ తగిలితే నీ కాలు చేయొచ్చి మామూలుగా అవుతావు, అందుకోసం మేము ఈ నాటకం ఆడాను, ఈ నాటకంలో నీ భార్య కూడా నాకు సహకరించింది, సో యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని అంటాడు. సో ఫ్రెండు తను అలాగైపోయాడు కదా అనేటటువంటి, అది మళ్ళా షాక్ ఇస్తే కాలు వస్తుందో రాదో అప్పుడు నాకు తెలీదు, కానీ ఏదో వచ్చిందో రాశాను. ఆ నాటకానికి మంచి చెప్పవలసి వచ్చింది. రాజేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో గ్రీన్ రూమ్లోకి వచ్చారు. నేనే రాశాను, నేనే డైరెక్ట్ చేశాను, నేనే మెయిన్ క్యారెక్టర్ వేశాను. రాజ్ కుమార్ అని ఒక క్యారెక్టర్, ఒక ఫ్రెండ్ అతను వేశాడు. తర్వాత నాగశ్రీ అని ఒక అమ్మాయి, మంచి డాన్సర్ ఆ అమ్మాయి హీరోయిన్ వేషం వేసింది. సో 3 క్యారెక్టర్సు. ఆ నాటకానికి ఆంధ్ర క్లబ్ చూసిన వాళ్ళని చాలా అప్రిషియేట్ చేశారు. సో ఆ మైత్రి అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి ఆ తీయదనం అనుభవిస్తేనే కానీ తెలీదు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వెళుతూ భానుమతి దగ్గరికి వెళుతూ నన్ను తీసుకెళ్ళారు అక్కడికి. కారు దిగంగానే భానుమతి అడిగింది, ఎవరి అబ్బాయి అని అడిగింది. అడిగితే ఆయన స్క్రిప్టింగ్ ప్యాడ్ మీద రాశాడు, అప్పుడు వాయిస్ లేదా ఆయనకి, రాశాడు, హీఈస్ మిస్టర్ జయకుమార్ మై యంగ్ ఫ్రెండ్ అన్నాడు. అనేసరికి కృష్ణశాస్త్రి అంతటి వాడు, మహాకవి, పద్మభూషణుడు, ఆయన జయకుమార్ మై యంగ్ ఫ్రెండ్ అనేసరికి నేను గాల్లో అలాగ స్లో మోషన్లో తేలిపోయినట్టు అయిపోయింది. అంత ఆనందపడ్డాను నేను. తర్వాత శరత్ బాబు నేను మంచి ఫ్రెండ్స్ని. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి మేము ఫ్రెండ్స్. అక్కడ కలిసి నాటకాలు ఆడిన తర్వాత నేను మెడ్రాస్ వచ్చాను, తను మెడ్రాస్ వచ్చాడు. అతను వచ్చినట్టు నాకు తెలియదు, నేను వచ్చినట్టు నాకు తెలీదు.
మెడ్రాస్ మౌంట్ రోడ్లో 1000 స్లైడ్స్ దగ్గర కలిసి అప్పుడు మా ఇద్దరం ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉన్నామన్నమాట. సో మా నాటకాల ప్రయాణం శ్రీకాకుళం నుంచి మొదలైనటువంటి ప్రయాణం మెడ్రాస్ వరకు సాగి మెడ్రాస్లో మేము కలిసి ఉన్నాము. తర్వాత నాకు ఒకసారి రూమ్ లేకపోతే అతని ఇంట్లోనే ఉన్నాను. నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు డోన్స్ అని ఒక తినే ఐటమ్స్ బిస్కెట్ లాగా ఉంటాయి, అవన్నీ తయారు చేయించి తీసుకొచ్చాను. తీసుకొస్తే అసలు చిల్లి తినేవాడు కాదు, కానీ నేను తెచ్చానని ఆ డబ్బా ఒడిలో పెట్టుకొని ఆ బిస్కెట్ తింటూ ఉండేవాడు. సో రమాప్రభ కూడా పక్కన షేర్ చేసుకునేది. సో ఆ విధంగా నాకు ఒక మంచి మిత్రుడు శరత్ బాబు, ఐ మిస్ హిమ్. శ్రీకాకుళంలో మేము నాటకాలు వేసేటప్పుడు వీరభద్రయ్య అని ఒక ఫ్రెండ్ ఉండేది, తెమ్మరాజు వీరభద్రయ్య అని, నాకు మంచి మిత్రుడు. అతనితో ఉంటే అసలు విచారాలన్నీ మర్చిపోతాం అనమాట. అంత సరదాగా ఉంటాడు, అంత నవ్వుతూ ఉంటాడు, అంత నవ్విస్తూ ఉంటాడు. చాలా మంచి ఫ్రెండ్. అతని ఫ్రెండ్షిప్లో మా నాటకాలు డైరెక్ట్ చేసేవాడు అతను. సో అటువంటి ఫ్రెండు కొన్ని కారణాల వల్ల అతను నేను కలిసి నాగావళి నది మీదకి వచ్చి ఆ బ్రిడ్జి మీద సిమెంట్ దిమ్మలాగా గట్టుంటే ఆ గట్టు మీద కూర్చుని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత నాగావళి ఇసుక దెబ్బల మీద కూర్చుని సో ఏవో చిరుతిళ్ళు తింటూ, అర్ధరాత్రి కూడా నాగావళి ఒడ్డున ఒక మంచి హోటల్ ఉండేది, అక్కడికి వచ్చి వేడి ఇడ్లీ తింటూ చాలా గొప్పగా ఎంజాయ్ చేసాం. ఒక రిక్షా మీద వీధులన్నీ తిరిగేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు, పాటలు పాడుకునేవాళ్ళు. అసలు రిక్షాలో తిరుగుతూనే పాటలు పాడుకునేవాళ్ళు. మమ్మల్ని చూసి అందరూ అలా చేతులు ఇప్పేవాళ్ళు, అంత జోవియల్గా ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఏమో కుటుంబ కారణాలు ఏమో ఆ కారణాల వల్ల నాగవళిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెతికారు పాపం, డెడ్ బాడీ కూడా దొరకలేదు. అటువంటి గొప్ప మిత్రుడు నాకు. ఆ మిత్రుడి మీద ఇది కదిలే కలమున కవిత అని నేను రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం. ఈ పుస్తకం లాస్ట్లో అతని మీద ఒక కవిత రాసి ఈ బుక్ వేశాను అనమాట. సో అతని పేరు వీరభద్రయ్య. అది చదివి ముగిస్తాను. శీర్షిక: వీరభద్రయ్య ఏమైపోయావయ్యా, అమృతం ఎలా ఉంటుందో తెలియదు, నీ స్నేహమాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించాను, నీ స్నేహమాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించాను. కాలాన్ని కవితాగానంతో కరిగించే నీ సాహచర్యం ఎన్ని అనుభూతుల గీతాలు రచించిందో. నీ మాటే ఓ పాటలా రుచించేది. కృష్ణశాస్త్రి పాటలు పాడుకుంటూ సాహిత్యపు లోతులు ఇదేమో, ఎంకి పాటలు పాడుకుంటూ వెనక జన్మములోకి వెళ్ళేమో. జోకుల కేకులు తినిపించేవాడివి. ప్రతి సాయంత్రం రిక్షా మనం తిరిగే రథం, రిక్షావాడు మన మిత్రుడే, వాడితో కూడా సరదాగా ఉండేవాళ్ళం. పోలియో వల్ల నీ కాళ్ళు చచ్చుబడిపోయాయి. తలకాయ ఉన్న ఆడెవడు నీకు కాళ్ళు లేవని అనడానికి సాహసించలేదు. శ్రీకాకుళం వీధులన్నీ మనవే, మనుషుల్ని అయస్కాంతంగా ఆకర్షించేవాడివి. నీతో మాట్లాడటానికి, నీతో భేటీకి గుబుళ్ళు రేవారు జనం. కోరమిషంతో, విశాల పాలభాగంతో నిత్యం అందంగా ఆనందంగా ఉండేవాడివి.